వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఒడిశాలోని పూరి జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆదివారం మధ్యాహ్నం 1:28 ఆ రహస్య గదికి సంబంధించిన కార్యాచరణ మొదలైంది. 11 మంది ఈ ప్రక్రియలో పాల్గొంటున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. 46 ఏళ్ల క్రితం 1978లో చివరిసారిగా దీన్ని తెరిచారు. దేశమంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన ఒడిశాలోని పూరి శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్య గది తెరుచుకుంది. దాదాపు 46 ఏళ్ల తరువాత ఆదివారం మధ్యాహ్నం ఆ రహస్య గది తలుపును తెరిచారు ప్రత్యేక కమిటీ సభ్యులు. అయితే ఈ ప్రక్రియకు ముందు రత్న భాండాగారం తిరిగి తెరిచేందుకు అనుమతి కోరే ఆజ్ఞ అనే పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు ఈ ప్రక్రియకు సంబంధించిన పూజలు పూర్తి చేసి గది తలుపులను తెరిచారు. 46 ఏళ్ల తర్వాత రహస్య గదిని తెరవనుండడం వల్ల లోపల నాగుపాములు వంటి భారీ విషసర్పాలు ఉంటాయనే అనుమానంతో ముందుగా జాగ్రత్తలు తీసుకొని మరీ లోపలికి వెళ్లారు. భాండాగారం లోపల చీకటిగా ఉంటుందని ముందుగానే సెర్చ్ లైట్లు తెప్పించారు. పాములు పట్టడంలో నిపుణులైన వారిని రప్పించారు. ఒకవేళ విషసర్పాలు కాటేసినా సత్వర వైద్యం కోసం వైద్యుల్ని సిద్ధం చేశారు. గదిలో పెచ్చులూడే పరిస్థితి ఉంటే వెంటనే మరమ్మతులు చేయడానికి పురావస్తు శాఖ బృందాన్ని సిద్ధంగా ఉంచారు. ఈ రహస్య గదిలో ఉన్న సంపదను మరో చోటకు తరలించి పటిష్ట భద్రత మధ్య లెక్కించినట్లు జస్టిస్ బిశ్వనాథ్ రథ్ తెలిపారు. ఈసారి లెక్కింపు వివరాల నమోదును డిజిటలైజేషన్ చేస్తామని ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ తెలిపారు. సర్చ్ లైట్లు తెప్పించారు. పాములు పట్టడంలో నిపుణులైన వారిని రప్పించారు. ఒకవేళ విషసర్పాలు కాటేసినా సత్వర వైద్యం కోసం వైద్యుల్ని సిద్ధం చేశారు. గదిలో పెచ్చులూడే పరిస్థితి ఉంటే వెంటనే మరమ్మతులు చేయడానికి పురావస్తు శాఖ ఏఎస్ఐ బృందాన్ని సిద్ధంగా ఉంచారు. జగన్నాథుని రత్న భాండాగారాన్ని చివరిసారిగా 1978లో లెక్కించారు. అప్పుడు రూపొందించిన జాబితా ప్రకారం 12,831 బరీల బంగారం, 22,153 బరీల వెండి, అత్యంత విలువైన రాళ్లతో కూడిన బంగారం ఆభరణాలు, ఇతర నగలు ఉన్నాయి. వీటిని లెక్కించడానికి అప్పుడు 70 రోజులు పట్టింది.